చూస్తాం. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వస్తుల కల్పనకు టెండర్లు పిలవడానికి ఆమోదం తెలుపుతుంది కేబినెట్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ సచివాలయం దగ్గర రైతు నేస్తం సభ నిర్వహించాలని డిసైడ్ అయింది తెలంగాణ కేబినెట్. ఈ సభకు మంత్రులంతా పాల్గొనాలని నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సంబరాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించింది. రైతు భరోసా నిధులు జమ చేసినందుకు గాను ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ సిట్ ముందుకు వెళ్లనున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తానేనని ఆరోపిస్తున్నారు ఈటెల. తన కుటుంబ సభ్యులతో పాటు గన్మెన్లు, కారు డ్రైవర్ల ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని చెప్తున్నారు. దీనికి గల ఆధారాలను సిట్కు సమర్పిస్తానని ఇటీవలే చెప్పారు ఈటెల. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని 201 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భాగం నిర్మాణానికి సంబంధించి 3 అలైన్మెంట్లను మంత్రివర్గం ముందుంచారు. వాటిలో రెండో ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2036 ఒలింపిక్స్ క్రీడలే లక్ష్యంగా రాష్ట్రం నుంచి క్రీడాకారులను తయారు చేసేలా నూతన క్రీడా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి, బనకచెర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సీఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ ఇబ్బంది లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం ఉండదని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లను 2 రాష్ట్రాలు వాడుకోవాలి. 3000 టీఎంసీలు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం వాడుకున్నా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతోనే కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిందని చంద్రబాబు అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నీ చేశామని చెప్పడం లేదని, ఇంత సంక్షోభంలోనూ ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని తెలిపారు. ఈ పదవి తనకు కొత్త కాదని, 4 సార్లు ముఖ్యమంత్రిని అయ్యారని గుర్తు చేశారు. కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఉండేదని చంద్రబాబు అన్నారు. తమది మంచి ప్రభుత్వమని, మెతక ప్రభుత్వం కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తామని హెచ్చరించారు. రాజ్యాంగ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారిపై వెంటనే న్యాయ పరిధిలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలపై డిప్యూటీ సీఎం తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేసి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. 7వ రోజు డబ్బులు ఖాతాల్లో జమ చేసి రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేశామని ప్రకటించారు. ఇంత తక్కువ సమయంలో రైతులకు ఇంత భారీ మొత్తం పెట్టుబడి సాయం నిధులు జమ ప్రక్రియ పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు. ఇంతకుముందు 2 నుంచి 4 నెలల సమయం పట్టేదని గుర్తు చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవంతో ప్రతిసారి సమర్థవంతమైన సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. లింగయ్య మృతిపై ఎస్పీ మాట మార్చారని ఎమ్మెల్సీ బొత్స అన్నారు. జగన్ వాహనం కంటే ముందే వెళ్లిన వాహనం సింగయ్యను ఢీకొట్టినట్లు ఎస్పీనే స్వయంగా చెప్పారని అన్నారు. కానీ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
బీసీలపై మాట్లాడే అర్హత కవితకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాల కోసం విద్యార్థి ఉద్యమాలు చేసిన పెద్దన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య అంటే తమకు గౌరవం ఉందన్నారు. 10 ఏళ్ల పాలనలో బీసీలకు న్యాయం చేయని కవితతో కూర్చుని తన విలువను తక్కువ చేసుకోవద్దని సూచించారు. ఇన్నాళ్లు ప్రభుత్వంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తి కావడంతో ఉన్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు కోరింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. అయితే 2024 ఫిబ్రవరి 1న తెలంగాణ సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తాను రాజ్యసభకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. పంజాబ్లోని లుధియానా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోడా విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే ఈ స్థానం నుంచి కేజ్రీవాల్ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారంటూ విపక్షాలు పలు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాయి. అయితే తాను రాజ్యసభకు వెళ్లట్లేదని క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్ ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్ నుంచి ఎవరు పోటీ చేయాలి అనేది ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్కు 32,308 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 13,144 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి 11,987 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ను దీదీ బరిలో నిలిపారు.